శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 20 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 9:59 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం రాత్రి 8:29 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. సోమవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే రాత్రి 8:29 వరకు ఏ పని మీద బయటికి వెళ్ళినా మీ పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి, పనులు జరగవు. రాత్రి 8:29 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది అకారణ గొడవలను కలిగింపజేస్తుంది. అంటే రాత్రి 8:29 లోపు పని మీద వెళితే మీ పనులు ఆలస్యంగా అవుతాయి, ఒక్కోసారి పనులు జరగవు. రాత్రి 8:29 తర్వాత వెళితే వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వజ్రయోగం ముద్గర యోగం రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కార్యసిద్ధి లభించాలంటే బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అద్దంలో ప్రతిబింబం చూసుకుని వెళితే ముద్గర యోగం వజ్రయోగం ఉన్నా కూడా వ్యతిరేక ఫలితాలు ఉండవు. అనుకూల ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఉంటాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి చంద్రుడు కన్యా రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి. చంచలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, ఒత్తిడి అధిగమించాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా 12 రాశుల వాళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రము రాత్రి 8:29 వరకు ఉంది. ఈ హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనుగోలు అమ్మకాలు నిర్వహించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. రత్నాలు కొనటానికి వాటిని ధరించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. అలాగే కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ లాంటివి ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా యజ్ఞయాగాదులు చేయడానికి హస్తా నక్షత్రం మంచిది. భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి రాత్రి 8:29 వరకు హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. రాత్రి 8:29 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు, ఔషధ స్వీకారం చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఈ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమ నిమిత్తమై చేసే చర్చలన్నీ కూడా మంచి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దేహ జాఢ్యం ఉంటుంది. అంటే కొద్దిగా బద్ధకం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్తాపం ఉంటుంది.
మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చెడ్డవారితో ఏర్పడేటటువంటి స్నేహం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు స్నేహితుల విషయంలో, కొత్త స్నేహాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవబలం విశేషంగా ఉంది. దైవబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి పురోభివృద్ధి, సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించినా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పోయండి. ఆ ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు, గృహానికి సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు, వీటికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు వచ్చినా విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకోవటం ద్వారా ఆ ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల నుంచి వారసత్వపు ఆస్తిపాస్తులు వచ్చే విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే సోదరుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రాపర్టీస్ పరంగా కూడా సోదరుల యొక్క సహకారం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి ఏర్పడేటటువంటి అనారోగ్య భావనల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల ధనుస్సు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. కుటుంబ పరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో పరస్పర స్నేహపూర్వక వాతావరణం కుంభరాశి వాళ్ళకి కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి శివుడికి సంబంధించిన ఓం శశిశేఖరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శశిశేఖరాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి అనుకూలం. తోట పనులకు అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అంతేకాకుండా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.